నెక్ పెయిన్ గురించి మాట్లాడుకుంటే నెక్ కన్నా ముందు తల తిరగటం. ఈ తల ఒక్క సెకండ్ అట్లా ఊపినట్టు, మనల్ని ఎవరో తోసేసినట్టు, నిద్రలేసి జస్ట్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు, లేదా మనము లాంగ్ జర్నీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జర్నీ చేసి ఒక్కసారిగా సడన్గా దిగినప్పుడు, లేదా ఒక్కసారి అలాగే మనం కంప్యూటర్ దగ్గర వర్క్ చేసుకోవటమో, లేకపోతే కంటిన్యూగా ఏదో వర్క్ చేసుకొని ఒక్కసారిగా లేచినప్పుడు ఒక్క సెకండ్ మనల్ని ఇలా తిప్పి ఇట్లా తోసినట్టు అవుతుంది. సో అది ఒక సిమిలర్గా చూస్తే వర్టిగో లాగా ఉంటుంది. కానీ అలా ఒక్క సెకండ్ అలా తోసినప్పుడు మనకు భయం కలుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆ టైంకి మనం కొంత నాజియా ఫీల్ అవుతున్నాం, అంటే వామిటింగ్ సెన్సేషన్ ఫీల్ అవుతున్నాం. ఇది ఏమిటి ప్రాబ్లం అనేది కొద్దిగా అందరిలోనూ ఈ సిమ్టమ్స్ చాలామంది ఫీల్ అయి ఉంటారు. ఈ సిమ్టమ్స్ పర్టికులర్గా నెక్, అది కూడా లోవర్ సైడ్ నుంచి కాకుండా నెక్ పోర్షన్లోనే అప్పర్ సైడ్, అంటే C2 C3 ఈ ఏరియాల్లో డిస్క్ బల్జ్ కానీ, లేదా అక్కడ కండరాల యొక్క స్టిఫ్నెస్ ఎక్కువగా ఉన్న దీన్ని సర్వైకోజెనిక్ స్పాండలైటిస్ అని కూడా అంటారు. అక్కడ జరిగితే మాత్రం ఈ ప్రెషర్ అనేది యాంత్రికంగా ఒత్తిడి జరుగుతుంది. ఆ ఒత్తిడి వల్ల కండరాల బలహీనత వల్ల ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. అది మనకు ఈ తోలినట్టు, ఇలా తోసినట్టు, ఒక సెకండ్ కళ్ళు తిరిగి స్పిన్ అయినట్టు, సిమిలర్గా వర్టిగోకి ఉన్న సిమ్టమ్నే ఈ కండిషన్లో చూపించి అలాగే వామిటింగ్ సెన్సేషన్ వస్తున్నట్టు మనకు ఒక ఇబ్బందికరమైన సిమ్టమ్స్ని ఇలాంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేసుకొని ఆ సర్వైకల్ ఏరియాల్లో, అప్పర్ సర్వైకల్ ఏరియాల్లో ఉన్న ఆ డిస్కంఫర్ట్ని, ఆ స్టిఫ్నెస్ని మనము చక్కగా ట్రీట్ చేసుకొని తర్వాత దాన్ని ఎక్సర్సైజ్తో మేనేజ్ చేసుకోగలిగితే ఇలాంటి సిమ్టమ్స్ నుంచి మనము ఫ్రీ అయిపోతాం. లేకపోతే ఇది తిరిగి అలా తోసినట్టు ఉన్నప్పుడల్లా ఇది లోపల ఏమవుతుంది, బ్రెయిన్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇంకో వేరే ప్రాబ్లం ఏది ఉందని యాంగ్జైటీకి లోన్ అవుతూ దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం. అన్నిటికన్నా ముందు ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు హై రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ రీలింగ్ సెన్సేషను, ఆ తూలినట్టు ఉన్న సెన్సేషను ఒక్క సెకండ్ అలా జరిగినప్పుడు మనం డ్రైవింగ్లో కానీ ఉంటే చాలా ఇబ్బంది పడతాము. ఎందుకంటే చాలా యాక్సిడెంట్లు అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ మీకు కనిపిస్తే వెంటనే వాటిని తగ్గించుకోవాలి. తగ్గించుకోవటమే కాదు, తగ్గట్టు రిలీఫే కాదు, ఇది మళ్ళీ తిరగబడకుండా ఉండడానికి ఏం చేయాలనే దాని మీదనే మనం మంచి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.